మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. లివర్ గురించి మాట్లాడుకుందాం. ఫిల్టరేషన్ జనరల్గా మన బాడీలో మేజర్ పార్ట్ లివర్. సో మనం ఏం తిన్నా ఏం తాగినా అదే మనల్ని రక్షిస్తుంది, ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. సో జనరల్గా మనం తిన్న చెత్త కానీ ఏదైనా తాగినా కానీ మన లైఫ్ స్టైల్ ఎప్పుడు పడితే అప్పుడు తింటాం. సో మంచిగా ఫిల్టర్ అవ్వాలి అంటే సో జనరల్గా ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అంటారు? లివర్ ఏమో వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ మన బాడీలో. అండ్ మీరు చెప్పినట్టు ఏదైనా చెత్త పోయిందనుకోండి మన బాడీలో, ఏం చెత్త చెదారం పోయినా అది ఏం చేస్తుంది, దానికి స్టోర్ చేసుకుంటుంది. అంటే బాడీలోకి వెళ్ళి తీస్తుంది, డీటాక్స్ చేస్తుంది బాడీని. అంటే ఏమైనా టాక్సిఫికేషన్ అయింది బాడీలో, ఏమైనా ఇంప్యూరిటీస్ పోయినాయి, ఏమైనా కెమికల్లు పోయినాయి, అవన్నీ పోయి లివర్లో బ్రేక్ డౌన్ అవుతాయి. లివర్ ఇంకోటి ఏం చేస్తుంది అంటే, లివర్ మన ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి మెటబలైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు లివర్లో ఏదో ప్రాబ్లం వచ్చింది. జనరల్గా మనం చాలా మంది ఏం వింటాం, అల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేయించుకుంటాం కదా, దాంట్లో ఫ్యాటీ లివర్ అని వస్తుంది. ఈ ఫ్యాటీ లివర్ వస్తే చాలా తక్కువ ఉంది అనుకోండి, ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 ఉంది, అంత ఫరక్ పడదు. కానీ ఎప్పుడైతే ఇది పెరుక్కుంటా పోతుంది కదా, అప్పుడు లివర్ ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ లెవెల్స్ పెరుగుతాయి కదా, అప్పుడు లివర్ ఫంక్షన్ ఏమవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. ఇది డిస్టర్బ్ అయితే ఏమవుతుంది, ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవి మ్యాక్రో న్యూట్రియంట్స్ మన బాడీలో, ఇవి సరిగా డైజెస్ట్ కావు. బాడీలో టాక్సిక్ సబ్స్టెన్సెస్ పెరిగిపోతాయి. టాక్సిక్ సబ్స్టెన్సెస్ పెరిగిపోతే ఏమవుతుంది, కిడ్నీ మీద కూడా ప్రభావం పడుతుంది. మళ్ళీ దాని తర్వాత ఏమవుతుంది, మన స్లీప్ కూడా డిస్టర్బ్ అవుతుంది, జీర్ణం డిస్టర్బ్ అవుతుంది, చాలా ఫంక్షన్స్ డిస్టర్బ్ అవుతాయి బాడీలో. అయితే ఈ లివర్ ఏం చేస్తుంది అంటే, గ్లూకోజ్ మెటబాలిజంలో కూడా హెల్ప్ చేస్తుంది, గ్లూకోజ్ని స్టోర్ కూడా చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. ఇప్పుడు దీని అర్థం ఏంది నేను చెప్తాను. ఇప్పుడు ఒక బండి ఉంది మన దగ్గర, బైక్ ఉంది. బైక్లో మీరు చూడండి, నాబ్ ఉంటుంది, ఒకటి ఆఫ్లో పెట్టేది, అంటే పెట్రోల్ ఇంకా పోవద్దు ఇంజన్లో, ఆఫ్ ఉంటుంది. ఒకటి ఆన్ ఉంటుంది, ఒకటి రిజర్వ్ ఉంటుంది. మనం ఆన్లో పెట్టినప్పుడు జర ట్యాంక్లో పెట్రోల్ ఉన్నప్పుడు అది ఆన్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, మన బండి నడుస్తుంది, పెట్రోల్ పోతుంటుంది, మన బండి నడుస్తుంది. కానీ ఒక్కొక్కసారి బండి ఆఫ్లో పెడితే పెట్రోల్ పోవడం ఆగిపోతుంది, బండి నడవలేదు. ఇంకా మనం ఎక్కడైనా పోతున్నాం, సడన్ గా పెట్రోల్ అయిపోయినట్టు అనిపిస్తుంది, అరే ఇప్పుడు బండి పోదా అని అనుకుంటాం, ఒక థాట్ వస్తుంది. మళ్ళా మనకు సడన్ గా ఏం గుర్తొస్తుంది, అరే రిజర్వ్ ఉంది కదా, రిజర్వ్ లో వేస్తాం. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనకు మన బాడీలో ఏదైతే గ్లూకోజ్ మెటబాలిజం అవుతుంది కదా, అది ఆగిపోయింది. ఎందుకంటే టాక్సిసిటీ పెరిగిపోవడం వల్ల, అంటే డిస్టర్బ్ అయిపోయింది ఆ గ్లూకోజ్ మెటబాలిజం. అప్పుడు మనం మన బండిని రివర్స్ లో వేయాలి. అంటే లివర్ లో గ్లైకోజన్ ఉంటది కదా, అది వాడుకోవాలి బాడీ. ఎందుకు, చాలా టాక్సిసిటీ పెరిగిపోయింది బాడీలో, అది వాడుకోవాలి. అంటే ఇప్పుడు అది మళ్ళా గ్లూకోజ్ లో కన్వర్ట్ అయ్యి మన బాడీలో వస్తుంది, మళ్ళా మనకు ఎనర్జీ వస్తుంది. అందుకే మనం లివర్ ని డీటాక్సిఫై చేయాలి. అంటే ఏం చేయాలి మనం, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏదైతే ఆహారం తీసుకుంటాం కదా, వారంలో ఒక రోజు ఫాస్టింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన పెద్దోళ్ళు ఎట్లా చేస్తుండే, వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు కూడా కొందరు చేస్తుండే. దాంట్లో ఏమవుతుంది అంటే, లివర్ డీటాక్సిఫై అవుతుంది. ఫాస్టింగ్ అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా అంటారు, లేదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు, మన టిఫిన్ లో ఫాస్టింగ్ కాదు. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారు, ఫాస్టింగ్ ఉన్నాను నేను ఇవాళ అని అంటారు, మళ్ళీ టిఫిన్లు తింటారు, చపాతీ కూడా తింటారు, 2 పూటలు తింటారు, కొందరు 1 పూట తింటారు, కొందరు 3 పూటలు టిఫిన్లు తింటారు, ఏమని అంటే ఫాస్టింగ్ అంటారు. అది చేసినా మనకి ఏం లాభం లేదు. ఒకటే పూట మీరు తినండి కావాలంటే, ఒకటే పూట, ఈవినింగ్ వరకు ఏం తినొద్దు. వాటర్ మంచిగా తీసుకోవాలి. వాటర్ ఎంత ఎక్కువ ఆ రోజు మీరు తీసుకుంటే అంత లివర్ డీటాక్సిఫై అవుతుంది. అట్లా ఏమవుతుంది, ఏదైతే ఇంప్యూరిటీస్ లివర్లో స్టోర్ ఉన్నాయి అవి డీటాక్సిఫై అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇంకోటి, ఇప్పుడు కొందరికి సిర్రోసిస్ ఆఫ్ లివర్ ఉంటుంది, అంటే వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేసి కూడా అవసరం పడుతుంది. అంటే ఏంది అర్థం, లివర్ చాలా టాక్సిసిటీని అబ్జర్వ్ చేసుకొని ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇది ఎక్కువ ఎవరిలో కనిపిస్తుంది మనకు అంటే, ఎవరైతే ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారు కదా
వాళ్ళలో కనిపిస్తుంది. అందుకే ఆల్కహాల్ అస్సలు తీసుకోవద్దు, డైరెక్ట్ మీ లివర్ని చంపుతుంది ఆల్కహాల్, అది తీసుకోవద్దు. అండ్ ఇప్పుడు మనం వారానికి ఒకసారి ఫాస్టింగ్ పెట్టుకుంటున్నాం, మళ్ళా దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ కూడా చెప్తాను. మన దగ్గర ఈ సిర్రోసిస్ ఆఫ్ లివర్ కేసులు కూడా చాలా వస్తాయి అన్నమాట, ఎందుకంటే డోనర్ దొరకడు సరిగా టైంకి. అయితే వాళ్ళకు కూడా మనం ట్రీట్మెంట్ ఇస్తాం హోమియోపతిలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. లివర్ని డీటాక్స్ చేస్తాం, లివర్ని డీటాక్స్ చేస్తూ మనం మందులు కూడా ఇస్తాం అండ్ హోమ్ రెమెడీ కూడా చెప్తాం. అయితే మీ అందరికి కూడా ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. ఏం చేయాలంటే ల్యూక్ వామ్ వాటర్ 1 కప్ మార్నింగ్, 1 కప్ ఆఫ్టర్నూన్, 1 కప్ నైట్, 3 పూటలు మనం తినే ముందు విత్ లైమ్, అంటే సగం మీరు నిమ్మకాయ కోసుకోండి, దాంట్లో వేసేయండి, అది తాగేసేయండి, దాని తర్వాత మీరు ఫుడ్ తీసుకోండి. ఇట్లా లివర్ డీటాక్స్ అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది అంటే అనమాట. జనరల్ గా కూడా ఇప్పుడు డిటాక్స్ వాటర్స్ చాలా వచ్చాయి, అంటే రకరకాలుగా బీట్రూట్ అని, క్యారెట్ అని, సో అవి కూడా మనకి జనరల్ గా యూజ్ అవుతాయి. అవి కూడా మనం రెగ్యులర్లీ తీసుకోవచ్చు, అవి కూడా హెల్ప్ చేస్తాయి అనమాట. జనరల్ గా ఇంకా మార్నింగ్స్ అలా తీసుకోవడానికి ఎంటీ స్టమక్ పైన ఏదైనా హోమ్ రెమెడీస్ మంచివి చెప్పేసి. 3 ఇలాచీలు, 3 లవంగాలు, 3 మిరియాలు చిన్న చిన్న తీసుకొని దంచుకొని మనం ఏం చేయాలంటే ఇవి బాయిల్ చేసుకోవాలి. దీంట్లో గ్రీన్ టీ పౌడర్ వేయాలి. గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్నాం మనం విత్ హర్బ్స్, విత్ స్పైసెస్. గ్రీన్ టీ సర్వ్డ్ విత్ ఇండియన్ స్పైసెస్, ఇది వింటే ఎంత బాగుంది. మనం ఏం చేసినాం, దంచుకున్నాం, వేసుకున్నాం, మనకేమంటే ఏం చేసినాం అనేసి. కానీ ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది లివర్ ని డీటాక్సిఫై చేయడానికి. లవంగాల్లో, ఇలైచీల్లో అండ్ మిరియాల్లో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఉంటాయి. సో యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉంటే మన లివర్ లో ఉండే టాక్సిసిటీని బయటికి తీస్తాయి అన్నమాట. సో ఇది డైలీ మీరు కన్జ్యూమ్ చేయండి, వెరీ హెల్తీ లివర్ ఉంటుంది. మంచిగా దంచేసుకొని వాటర్ లో బాయిల్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవాలి, 1 కప్ డైలీ మార్నింగ్. మళ్ళీ దీంతో పాటు మీరు ఏం చేయొచ్చు అంటే ఒక హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను. ఈ మెడిసిన్ మనం జనరలీ ఎవరికైతే ఛాతీలో మంట, కడుపు ఉబ్బడం, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా వస్తాయి లివర్ లో ప్రాబ్లం అయితే, వాళ్ళకు కూడా చెప్తాం. ఆ మెడిసిన్ ఏంటంటే ఎక్నీషియా. ఇది డైలీ 0/9 పొటెన్సీలో 5 గోళీలు మార్నింగ్, 5 గోళీలు ఆఫ్టర్నూన్, 5 గోళీలు బెడ్ టైం, వారం రోజులు వాడితే మీకు డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ఎవరైనా జనరల్ గా వాడుకోవచ్చు. అవును, జనరల్ గా పెద్దవాళ్ళకి అవుతుంది లివర్ లో ప్రాబ్లం. సో దీనికంటూ మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ అవ్వడం అలా ఏం? ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏమైనా హోమ్ రెమెడీ ఫాలో చేస్తున్నారు, కంపల్సరీ దాని తర్వాత మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనం డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. ఇది మీకు రిలీఫ్ ఇస్తాయి, కానీ అది పూర్తిగా తగ్గాలి అంటే హోమియోపతి తోటి శాశ్వతంగా మనకు పరిష్కారం వస్తుంది. సో హోమియోపతి డాక్టర్ ని కలవండి, మనకు కూడా కన్సల్ట్ చేయొచ్చు వాళ్ళు. రైట్ అండి, థ్యాంక్ యూ.